హాయ్, వెల్కమ్ టు సత్య ఐఏఎస్ అకాడమీ. మనం ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ గురించి డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్, సెప్టెంబర్లో డేట్స్ వస్తాయా అని చాలామంది అడుగుతున్నారు. సో ఒకవేళ సెప్టెంబర్లో డేట్స్ ఇస్తే సో అక్కడి నుంచి కనీసం 2-3 మంత్స్ మెయిన్స్ ప్రిపరేషన్కి సమయం ఇస్తారు. అంటే నవంబర్ లాస్ట్ కానీ ఈ డిసెంబర్ జనవరిలో మెయిన్స్ ఉండే అవకాశం ఉంది. మరి ఇస్తారా ఇవ్వరా అన్నది టైం డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది తెలియజేస్తుంది. సో ఎనీవే, మీ ప్రిపరేషన్ని మాత్రం ఆపద్దు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు న్యూస్ పేపర్లో వాటిలో చూసే ఉంటారు, ఒకటి జూలైలోనే 7,000 మంది రిటైర్డ్ పదవీ విరమణ చేయటం జరిగింది. 2018 నుంచి 24 మధ్య గ్రూప్ 2లో ఖాళీలు చాలా ఉన్నాయి. సో ఇంతవరకు రిక్రూట్మెంట్ జరగలే. అప్పుడు 2018లో ఇచ్చిన నోటిఫికేషనే చివరిది. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది బాగా పెరగటం జరిగింది. సో ఒకవేళ నవంబర్, డిసెంబర్ ఆ విధంగా మెయిన్స్కి వాళ్ళు వెళ్ళదలుచుకున్న సమయంలో ఖాళీగా ఉన్న పోస్టులను మరికొన్ని కూడా కలిపి ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ సందర్భంలో నోటిఫికేషన్ అనేది 1,200 నుంచి 1,500 వరకు కూడా మన అదృష్టం బాగుంటే ఉండొచ్చు. సో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా పోస్టులని యాడ్ చేయొచ్చు. ఇదే రకంగా యూపీఎస్సీలో కూడా యాడ్ చేస్తారు. యూపీఎస్సీలో మొత్తం ఖాళీలు 900 ఉంటాయి. రిక్రూట్మెంట్ చేసే సమయానికి ఒకసారి 980 కూడా వెళ్తాయి, ఒకసారి 1000 కూడా వెళ్ళటం జరుగుతుంది. సో వాళ్ళ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా కూడా పోస్టులు యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు మైండ్లో పెట్టుకోగలరు. అంటే పోస్టులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి, లేవు అని నేను చెప్పటం లేదు. ఇక మెయిన్గా మనము ఈ అప్డేట్స్, రెన్యువల్ వీటి గురించి డిస్కస్ చేస్తున్నాం. యాక్చువల్గా అయితే నేను మీకు ఈ ప్రిలిమ్స్కి సంబంధించి, మెయిన్స్కి సంబంధించి మొత్తం నా క్లాసెస్ అయిపోయినాయి. మొత్తం నా వర్క్ అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయిపోయింది. జస్ట్ అది నేను మీకు మెయిన్స్ వరకు ఇస్తానా, అందులో డౌట్ ఏమీ లేదు. సో రేవంత్ రెడ్డి గారు అన్నట్టు తెక్కలోడు తిరణాలకి పోతే బస్సు ఎక్కటము దిగటము ఇదే సరిపోతూ వచ్చిందని ఆయన అంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. సో ఆ నోటిఫికేషన్ వస్తుంది అనుకోవటం, 2019లో, 20లో, 21లో, 22లో వెళ్ళటం, అప్పుడేమో నోటిఫికేషన్ డిలే. ఈ విధంగా దాదాపు 5 సంవత్సరాల పైన మనము ఇదే కోచింగ్ని కొనసాగిస్తూనే ఉన్నాం. సో దీనివల్ల నాకు ఆర్థిక భారం అయిపోయింది. నేను ఇప్పుడు ఫ్రెష్గా నేను ఏదైతే చెప్పానో, ఈ పోస్టులు యాడ్ అయినా కానీ, లేకపోతే ఇప్పుడు గ్రూప్ 2కి మరి కొంత సమయం దొరికింది, వీటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుందామన్నా కానీ నాకు ఫైనాన్షియల్గా కూడా బర్డెన్ అయిపోతూ వచ్చింది. సో అందుకోసమని నేను ఈ రెన్యువల్ తీసుకురావటం జరిగింది. సో యాక్చువల్గా నేను ఈ ప్రీ మెయిన్స్ ఇక్కడితో ఆపేసుకొని, మీరు కావాల్సిన వాళ్ళు మీరు కొత్త పాయింట్ చదువుకోండి అంటే నా పని అయిపోతుంది. నాకు పెద్ద రూపాయి బర్డెన్ ఉండదు. 4-5 నెలల తర్వాత, 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మీది ఆటోమేటిక్గా డియాక్టివేట్ అయిపోతుంది. బట్ ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడ్డాను, మీరు కష్టపడ్డారు. ఎగ్జామ్కి మీరు ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయారు. జస్ట్ మెయిన్స్లో మనం క్లియర్ అయిపోతే చక్కటి జాబ్ పొందడానికి అవకాశం ఉన్నది. ఈ సమయంలో నేను మరికొన్ని ఎఫర్ట్స్ నేను మీకు ఇవ్వవలసి వస్తే అవి చక్కగా మీకు ఉపయోగపడతాయి. సో ఈ కారణంగా ఇన్ని రోజులంటే బర్డెన్ నేను షేర్ చేసుకోగలిగా. ఇప్పుడు కాస్త మిమ్మల్ని కూడా రెన్యువల్ చేసుకుంటే మీ పార్ట్ ఆఫ్ నుంచి నేను ఈ కంటెంట్స్ అన్నీ కూడా నేను మీకు ఇవ్వదలుచుకుంటాను, అవి ఇస్తూ ఉంటాను. ఏమేమి వస్తాయి మీకు చూడండి. ఇండియన్ ఎకానమీ అప్డేట్స్ మెటీరియల్ పీడిఎఫ్, జూలై నెలలో ఎకానమీలో ఏమేమి జరిగినాయి, మన సిలబస్లో ఉండే వాటికి ఏవేవి మ్యాచ్ అవుతున్నాయి, ఆ విధంగా అది పీడిఎఫ్. చక్కగా మీరు అసలు పెన్ను పేపర్ పెట్టుకోవాల్సిన పనేమీ లేదు. ప్రాక్టీస్ కోసం పెట్టుకోవటం తప్పితే మెటీరియల్ పీడిఎఫ్లో వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ మెటీరియల్ పీడిఎఫ్లో ఇస్తాను. పాలిటీ అప్డేట్స్ మెటీరియల్ పీడిఎఫ్లో ఇవ్వటం జరుగుతుంది. ఈ ఇచ్చిన మెటీరియల్స్ని నేను వీటి మీద బిట్స్ కూడా నేను తయారు చేసుకుంటాను. ఏపీ ఎకానమీ, పాత ఏపీ ఎకానమీ అవుట్డేటెడ్ అయిందన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ 4 పీడిఎఫ్లు మీకు అవసరం. ఎగ్జామ్కి అవసరం లేననుకున్నప్పుడు ఇక్కడే ఆపేయచ్చు. నాకు పెద్ద పని ఉండదు, ఇంత వర్క్ చేయాల్సిన భారం ఉండదు, మీకు ఉండదు. ఈ డబ్బులు కానీ ఏదన్నా మీ పని మీది, నా పని నాది. కానీ ఇవన్నీ కూడా నేను ఇక్కడ మీకు చేసిస్తున్నాను. నెక్స్ట్ వీటితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్, వీటి మీద నేను టెస్టులు కూడా ఇచ్చుకుంటూ వస్తున్నాను. అదేవిధంగా ఇండియన్ ఎకానమీ అప్డేట్స్ ఏవైతే ఇస్తున్నానో
వాటి మీద టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్కి వివరణ కూడా ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ కూడా మన క్లాస్ వస్తుంది. పాలిటీ అప్డేట్స్ టెస్ట్ ఉంటుంది, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా అప్డేట్స్ మెటీరియల్ వస్తుంది, వాటి మీద టెస్ట్లు కూడా వస్తాయి. ఈ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఒట్టి మెటీరియల్ ఇచ్చేస్తే నా పని అయిపోతుంది అనుకుంటే కాదు. ఈ మెటీరియల్ని నేను ఈజీ ఫార్మేట్లో, మెటీరియల్ ఫార్మేట్లో ఉంటుంది. దీనికి ఎక్స్ప్లెనేషన్ క్లాస్ కూడా ఇవ్వాలి. సో ఆ ఎక్స్ప్లెనేషన్ క్లాస్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్కి వస్తుంది, ఏపీ ఎకానమీ అప్డేట్స్కి వస్తుంది, పాలిటీ అప్డేట్స్కి క్లాస్ వస్తుంది, వీటికి కూడా క్లాసెస్ వస్తాయి. వీటితో పాటు మనకు సిలబస్లో ఏవైతే ఉన్నాయో ఆ సిలబస్లో ఒకసారి రివిజన్ మోడ్లో, ఇప్పటికి గతంలో నేను చాప్టర్ వైజ్గా అన్నీ కూడా టెస్టులు కూడా అప్పుడప్పుడు సాటర్డేలు మనం కండక్ట్ చేసుకుంటూ వచ్చాం. 250 పైన టెస్టులు ఇచ్చాం ఈ 5 సంవత్సరాల్లో. సరే, అది అయిపోయింది, కష్టపడ్డాము, అయిపోయింది. ఇప్పుడు మెయిన్స్కి సంబంధించి మళ్ళీ మీరు రివిజన్ చేసుకునే విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ నేను ఏపీ హిస్టరీ చాప్టర్ వైజ్ టెస్టు, దాని ఎక్స్ప్లెనేషను, సైన్స్ అండ్ టెక్నాలజీ చాప్టర్ వైజ్ సిలబస్లో ఏమున్నాయి దాన్ని చాప్టర్ వైజ్ టెస్ట్ రాయించుకోవటం, మనము ఆ టెస్ట్ని నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేయటం జరుగుతుంది. ఇండియన్ ఎకానమీ చాప్టర్ వైజ్గా సిలబస్లో ఉన్న ప్రతి అంశం కవర్ అయ్యే విధంగా టెస్టులు కండక్ట్ చేసుకుంటూ వస్తాం. ఏపీ ఎకానమీ చాప్టర్ వైజ్గా టెస్టులు కండక్ట్ చేసుకుంటూ వస్తాం. పాలిటీ చాప్టర్ వైజ్గా టెస్టులు కండక్ట్ చేసుకుంటూ వస్తాం. సో ఇన్ని అవకాశాలు మీకు ఈ రెన్యువల్ వలన లభిస్తున్నాయి. సో అప్డేటెడ్స్కి మెటీరియల్కి పీడిఎఫ్స్ వస్తున్నాయి, ఆ పీడిఎఫ్స్కి ఎక్స్ప్లెనేషన్స్ వస్తున్నాయి, ఈ ఎక్స్ప్లెనేషన్స్కి బిట్స్ ఫామ్ అయ్యి వస్తున్నాయి కరెంట్ రిలేటెడ్గా. వీటితో పాటు కన్వెన్షనల్ ఆస్పెక్ట్స్ మీద బిట్స్ ఫామ్ అవుతూ వస్తున్నాయి, ఆ కన్వెన్షనల్ బిట్స్ మీద కూడా ఎక్స్ప్లెనేషన్స్ అన్నది వస్తుంది. సో ఇన్ని ఎఫర్ట్స్ నేను ఇక్కడ మీకు ఇవ్వటం జరుగుతూ వస్తున్నది. సో దీనికి నేను అదనంగా కొంత స్టాఫ్ను కూడా, టెక్నికల్ స్టాఫ్ అండ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ను కూడా రిక్రూట్ చేసుకోవాలి. ఒకళ్ళు చేయటం కాదది, ఇది అంతా కూడా. సో ఇవన్నీ చేసి ఇస్తున్నాను కాబట్టి రెన్యువల్ అనేది చేసుకున్నా. సో ఇప్పటివరకు చాలామంది అభ్యర్థులు రెన్యువల్ చేసుకోవటం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి, అందరికీ కూడా. సో మీరు చేస్తున్న ఏదైతే ఈ కాంట్రిబ్యూషన్ ఉందో దానికి నా వంతుగా నేను ఇక్కడ కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వస్తాను. మీకు తెలుసు మనము ఎంత హార్డ్ వర్క్ చేస్తామో. సుమారు 5000 బిట్లు ఇక్కడి నుంచి మీరు కౌంట్ వేసుకుంటూ వెళ్తే 5000 బిట్స్ నేను మీకు చేయించటం జరుగుతుంది. సో ఎగ్జామ్లో మీరు 300 బిట్స్ చేస్తారు ఎంసీక్యూ. జాబ్ రావాలంటే అది 200 బిట్స్ అయినా 210 అయినా ఈ స్కోర్, ఏ స్కోర్ వస్తే కట్ ఆఫ్ అక్కడ మీకు జాబ్ వస్తుంది. సో ఈ 5000 బిట్లలో మీకు జాబ్ వచ్చేంత స్కోర్ నేను ఈ బిట్లలో చూపించగలుగుతాను. సో అప్డేట్స్ ఎక్కడివక్కడ అప్డేట్స్, ఎక్కడికక్కడ ఎక్స్ప్లెనేషన్స్, ఎక్కడికక్కడ బిట్స్, నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఎన్ని పాసిబుల్ ఉంటే అన్ని. ఈ టెస్ట్లు కూడా ఈజీ ఫార్మేట్లో ఉండేవి కొన్ని కండక్ట్ చేసుకుంటాం, టఫ్ ఫార్మేట్లో ఉండేవి కొన్ని కన్వర్ట్ చేసుకుంటాం. ఉదాహరణకి శాతవాహనాన్ని తీసుకుంటే శాతవాహనాలో గాథ సప్తసతి ఎవరు రాశారు, ఇట్లాంటి బిట్స్ని ఈజీ బిట్స్ అంటాం. జనరల్గా ఆలుడు అన్న విషయం తెలిసిందే. కొన్ని సందర్భాల్లో మీరు ఎంత చదివినా కానీ ఈజీ బిట్లు కూడా వదిలేసుకొస్తారు. అందుకని ఈజీ ఫార్మేట్లో ఉండేది అది ఉంటుంది. అదేవిధంగా ఈ ఏపీ హిస్టరీలో 75/75, 60+/75 ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. మీ ఆలోచనలన్నీ తలకిందులుగా చేసేటట్టు ఎగ్జామినరు మన ప్రిలిమ్స్లో చూశారు. 150కి 90+, సోషాలజీలో 30/30 అన్నీ కొడితే మొత్తం స్కోరే 30కి రాలేదు, 150కి. ఆ విధంగా ఏపీ హిస్టరీలో కూడా బ్లాక్ చేస్తే ఏ విధంగా చేస్తాడు అని నేను ఇక టఫ్ బిట్స్ కూడా నేను మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ హిస్టరీతో పాటు ఎకానమీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ఏపీ ఎకానమీ ఉంటుంది, పాలిటీ ఉంటాయి. సో ఈ 5 అంశాలని తీసుకొని మనము వెళ్ళటం జరుగుతుంది. సో ఇది నేను మీకు కమ్యూనికేట్ చేయదలుచుకున్నది. సో దీన్ని ఇంకా రెన్యువల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రెన్యువల్ చేసుకుంటూ ఉండండి. ఇవన్నీ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందుతారు. లేనప్పుడు అక్కడే ఆగిపోతారు. ఇవన్నీ లేకుండా మెయిన్స్లో రాసి ఉపయోగం ఉండదన్న విషయం మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు.
ఇప్పుడు మీ అవసరం నా అవసరం అని కాదు, ఇక్కడ కొంత కాంట్రిబ్యూషన్ ఇటు రెన్యువల్ నుంచి నేను ఇటు కాంట్రిబ్యూషన్, ఈ 5 సంవత్సరాలు కష్టపడ్డందుకు ఫలితం మనకు జాబ్లో ఉండాలి అల్టిమేట్గా. ఎక్సెప్ట్ మీ అంతటికి మీరు ఏదైనా బై మిస్టేక్ ఎగ్జామ్ హాల్లో చేసి, అంటే అక్కడికి పోయి ఒత్తిడికి గురి అవ్వటం కానీ, లేకపోతే తెలిసిన బిట్లు తెలిసినవి చేయలేకపోవటం వలన కానీ ఇలా జరిగితే మినహా ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. ఇలా చేస్తే దానికి ఎవడు ఏమీ చేయలేడు. అలా కాకుండా ఇప్పుడు చెప్తున్న ఫార్మెట్ కానీ వెళ్తే ఖచ్చితంగా జాబ్లో ఉంటారు. సో ఇది చేసుకోండి. దీనికి సంబంధించిన మెటీరియల్ అవి కూడా నేను ఎక్కడ నాకు అవకాశం ఉంటే దాన్ని నేను మీకు అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇది మనకు మెటీరియల్ సెక్షను. ఇక్కడ గ్రూప్ 2 మెటీరియల్ దాంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఎకానమీ అప్డేట్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఎకానమీలో మనకుండే సిలబస్లో ముఖ్యాంశాలు ఈ జూలై నెలలో ఏమేమి జరిగినాయి అన్నది ఇక్కడ మీకు వస్తూ ఉంటుంది. సర్వే తీసుకున్నాను నేషనల్ ఇన్కమ్కి. సో ఈ సర్వేలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ నేను వివరించాను. ఏవేవి ఎంత కాంట్రిబ్యూషన్ జరిగినాయి, సో వీటి పరిస్థితి ఏంటి అని. మిగిలిన అంశాలు కూడా వస్తాయి. ఇది ఓన్లీ నేషనల్ ఇన్కమ్ వరకు సర్వే అప్డేట్ చేసి ఇచ్చాను, మిగిలినవి కూడా వస్తాయి నెక్స్ట్ మంత్. అట్లా అది సర్వే 550 పేజీల పైన ఉన్నది, అంతా రాయాలంటే టైం పడుతుంది. సో ఈ విధంగా ఎకానమీ బిట్స్ ఉన్నాయి, ఎకానమీ కంటెంట్ ఉన్నది, దీని మీద కూడా బిట్స్ వస్తాయి మీకు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్ కూడా ఇక్కడ నేను అప్డేట్స్ని, ఇక్కడ అప్డేట్స్లోకి వెళ్తే మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ 24-25 అని ఇచ్చాను. ఇక్కడ జూలై ఎస్ఎన్టీ అప్డేట్స్, ఇగో ఇక్కడ స్పేస్లో ఏమున్నాయి, డిజిటల్ ఇండియా ఏంటి, ఎనర్జీ ఏంటి, డిఫెన్స్లో ఏంటి, పొల్యూషన్ ఏంటి, బయోడైవర్సిటీలో ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. సో ఈ విధంగా మనం ప్రతి నెల కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ ఇంకా తయారవుతున్నది. పాలిటీ, ఎకానమీ, ఏపీ రిలేటెడ్ ఉంటే అవి ఇవన్నీ చేసుకుంటూ వస్తాం. వీటి క్లాస్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషను క్లాస్ కూడా మీకు వివరించడం జరుగుతుంది. వీటిలో బిట్స్ కూడా చేస్తున్నాను నేను, ఆ బిట్స్ మీద కూడా టెస్ట్లు ఉంటాయి. కన్వెన్షనల్లో డిఫెన్స్ మీద ఏ విధంగా వస్తాడు వాటి మీద కూడా బిట్స్ ఉంటాయి. సో ఇన్ని ఎఫర్ట్స్ నేను మీకు అందజేస్తున్నాను. సో ఇంకా ముందు ఇంకా సాధ్యమైనంత వరకు ఇంకా మీకు బెటర్గా ఏమి ఇవ్వాలో అది నేను ట్రై చేస్తూ ఉంటాను. సో అది నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కష్టపడి చదవండి. ఎవరు కూడా ఇప్పటి నుంచి సెలవులు పెట్టుకోకండి. సెలవులు పెట్టుకుంటే మీ విలువైన టైం అంతా కూడా మిస్ అయిపోతారు. సెలవులు వద్దు, డేట్స్ ఇచ్చే వరకు సెలవులు పెట్టద్దు. డేట్స్ ఇచ్చాక అప్పుడు సెలవులకి వెళ్ళండి. ఇప్పుడు డైలీ 2 అవర్సో 3 అవర్సో నేను మీకు అప్డేట్స్ పంపిస్తూ వస్తున్నాను, దాన్ని ఉపయోగించుకోండి. మీ పనులకి ఎలాంటి డిస్టర్బ్ అక్కర్లే. మీరు చేయాల్సిన పనులన్నీ ఇక్కడ సింప్లిఫై చేసి నేను మీకు స్పూన్ ఫీడింగ్ లాగా ఇస్తున్నాను. ఇది ఫాలో అవుతూ రండి. వన్స్ డేట్స్ అనౌన్స్ అయిన తర్వాత మెయిన్స్ డేట్స్ అప్పుడు సెలవులు పెట్టుకొని 2-3 మంత్స్ ఇంకా ఎఫర్ట్స్ని పెంచుకుంటాం. సో ఇది మీరు చేయవలసింది. ఇంకా ఉంటే ఫర్దర్ నేను మీకు కమ్యూనికేట్ చేస్తాను. ఫాలో అవుతుండండి. ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ లక్.